హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ మహాలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, దట్ ఈస్ మహాలక్ష్మి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. రోజులానే ఈ రోజు కూడా మరొక న్యాచురల్ వ్లాగ్ అనమాట. వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, స్కిప్ చేయకుండా చూడండి. ఈ వ్లాగ్ వచ్చేసరికి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయితే కంటిన్యూ చేస్తానన్నమాట. తర్వాత ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్లోకి వెళ్ళండి అబ్బా, ఒక 2-3 వీడియోస్ చెక్ చేయండి. బాగున్నాయి అని అంటేనే ఒక చిన్న లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసి కాస్త సపోర్ట్ చేయండి. ఇలాంటి న్యాచురల్ వ్లాగ్స్, డైలీ రొటీన్ వ్లాగ్సే షేర్ చేస్తూ ఉంటాను. నన్ను ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. నిన్న నైట్ నేను పడుకునే ముందే మిగిలిపోయిన కొన్ని బట్టలు ఉన్నాయి అనమాట. ఆ బట్టలు మిషన్లో వేసేసి పడుకున్నాను. ఇంకా పొద్దున్నే ఏంటంటే ఆరేద్దాము అని చెప్పేసి ఆరేస్తానా. ఇంకా కొన్ని ఉన్నాయి అనమాట. అంటే మళ్ళీ నైట్ వీళ్ళు స్నానాలు చేసినవి ఇంకా ఉన్నాయి. ఫస్ట్ ఇవి ఆరేసిన తర్వాత అవి కూడా వేద్దాంలే అని చెప్పేసి 1 by 1 ఇవైతే ఆరేస్తున్నాను. మా ఆయన బట్టలే ఎక్కువ ఉన్నాయండి. ఎక్కువ అంటే ఒక 2 జతలు ఉన్నట్టున్నాయి. ఈరోజు నేను లేవడంతోనే కొంచెం ఫ్రెష్ అయిపోయి ఈ బట్టల దగ్గరకు వచ్చేసానండి. నాకు చాలాసార్లు చెప్పాను అనుకుంటా, బట్టలు అంట్లు ఇవి రెండు ఎక్కడ ఉండాల్సినవి అక్కడ ఉన్నాయి అనుకోండి, ఇంట్లో పని అంతా అయిపోయినట్టు ఉండిద్ది నాకు. ఈరోజు నాకు ఇంకొంచెం ఎక్స్ట్రా వర్క్ ఉందనమాట. అందుకని చెప్పేసి ఫస్ట్ ఈ బట్టలు అంట్లు పని చేసేసాను అనుకోండి, ఇల్లంతా నీట్గా ఉంటుంది. మిగిలిన పని ఎప్పుడైనా చేసుకోవచ్చులే అన్నట్టుగా నేను ఫస్ట్ ఈ బట్టల సంగతే అంటే నేను ఏ పని చేయాలన్నా ముందు రోజే ఆలోచించుకుంటాను అనమాట. రేపు ఏం వర్క్ ఉంది, ఇంట్లో పనులు నేను ఎంతవరకు ఎంత ఫాస్ట్గా క్లియర్ చేసుకోవాలి, తర్వాత నేను ఏ పని అయితే చేయాలనుకుంటున్నానో దానికి ఎంత టైం పెట్టుకోవాలి, ఏముంది అసలు అనేది నేను ఆలోచించుకుంటా అనమాట ముందే. అందుకని నిన్న నైటే నేను బట్టలన్నీ వేసేసాను. అందుకని ఇవి ఆరేస్తున్నాను అనమాట. అంట్లు కూడా క్లియర్ చేసేసానండి, అంట్లు కూడా తోమేశాను. ఈరోజు టిఫిన్ వచ్చేసి గారెలు పెట్టుకున్నాను అని అంటే పొద్దున్నే చాలా లేట్ అయిపోద్దండి. ఏ ఇడ్లీలో, దోశలో, ఉప్మానో అయితే మనకి ఇంత టైం పట్టదు. కానీ గారెలు వేయాలి అని అంటే మాత్రం ఆ రోజు టిఫిన్ మనం ఎంత ఫాస్ట్గా చేయాలనుకున్నా కూడా అంత ఫాస్ట్గా అవ్వదు, కొంచెం లేటే అయ్యిద్ది. ఇక్కడైతే గారెపిండి రెడీ చేసుకున్నా అండి. అందులోనూ మేము మినప్పప్పు వాడతాం అనమాట. మినపగుళ్ళు అనుకోండి, మనకి కడగడానికి ఎక్కువ టైం పట్టదు, ఫాస్ట్గా కడిగేసి మిక్సీ వేసేసుకోవచ్చు. కానీ పొట్టు ఉంటుంది కాబట్టి మినప్పప్పులో మనకి కొంచెం టైం పట్టింది. అందుకనే పప్పు కడగడానికి కొంచెం ఎక్కువ టైం పట్టింది కాబట్టి నేను అనుకున్న టైంలో టిఫిన్ సెక్షన్ అయితే కంప్లీట్ అవ్వలేదు. అందులోనూ ఇదేంటంటే పిల్లలకి స్కూల్ లేదండి ఈరోజు. ఇది సండే వ్లాగ్ అనమాట. నాకు సండే ఇంట్లో పిల్లలు ఉంటారు, ఎక్స్ట్రా వర్క్ పెట్టుకున్నాను. ఇలాంటివి అంటే మాత్రం నేను అనుకున్నట్టుగా జరగదు ఒక్కోసారి. అంతే అండి, మనం ఎంత ప్లాన్ చేసుకున్నా కూడా పనులన్నీ కూడా లేటే అవుతూ ఉంటాయి. అలా ఈరోజు కొంచెం అటు ఇటు అయినాయి అనమాట. గారెపిండి అయితే కలిపేశానండి. మనకి గారెల్లోకి కొత్తిమీర ఉంటే చాలా బాగుంటుంది, కానీ టైంకి ఇంట్లో కొత్తిమీర లేదు. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర ఇంతవరకే ఉంటే వేసాను అనమాట. అయితే ఆకుకూర కట్టుంది, పాలకూర, చుక్కకూర ఉన్నట్టుంది. పాలకూర కానీ చుక్కకూర కానీ వేద్దామని అనుకున్నాను, కానీ మళ్ళీ ఇప్పుడు దాన్ని కట్ చేసి వేయటం, పిండి కొంచెం ఎక్కువే ఉంది కదా, అంటే చాలదు అనుకుంటే మళ్ళీ చాలదు కదా అని చెప్పి కలిపేదాన్ని కొంచెం లేట్ అయినా కూడా. కానీ పిండి మాకు సరిపోయిద్దండి, అది కలిపినా కూడా ఇంకా ఎక్స్ట్రానే అయ్యిద్ది. సరేలే అని చెప్పేసి ఇంకా పిండి మొత్తం కలిపేసి పక్కన పెట్టేసి, ఎక్స్ట్రా పని అంటే నేను మా ఆయన కొంచెం ఈరోజు బయటకు వెళ్దామని చెప్పేసి అనుకున్నాము. చిన్న షాపింగ్ ఉండింది, 12:30కి అట్లా వెళ్దామని చెప్పేసి అనుకున్నాము. కానీ వేరే వర్క్ ఉందని చెప్పేసి మా ఆయన బయటకు వెళ్ళి లేటుగా వచ్చారనమాట. ఈవినింగ్ అయిపోయింది ఆయన వచ్చేసరికి. ఇంకా ఆ టైంలో షాప్స్ ఉండవు, చెప్పాను కదా సండే అని చెప్పేసి. సండే ఆఫ్టర్నూన్ వరకు అయితే షాప్స్ ఉంటాయి, కానీ ఈవినింగ్ టైం చెప్పలేమన్నమాట. మళ్ళీ పని కట్టుకొని వెళ్ళి షాప్స్ అన్నీ ఏం లేకుండా క్లోజ్ చేసి ఉంటే మళ్ళీ ఎందుకులే వెనక్కి రావడం అని చెప్పేసి ఇంకా మేమే డ్రాప్ అయిపోయాము. లేదంటే ఈరోజు కొంచెం షాపింగ్ చేయాల్సింది ఉంది. ఏం షాపింగ్ ఏంటి అనేది వీడియోస్ స్కిప్ చేయకుండా చూడండి. అంటే ఈ వీడియో అని కాదు, మనకి రెగ్యులర్గా వీడియోస్ వస్తూ ఉన్నాయి కాబట్టి, వ్లాగ్స్ వస్తూ ఉన్నాయి కాబట్టి వ్లాగ్స్ మీరు కంటిన్యూగా చూడండి, మీకే అర్థమైద్ది అనమాట. ఏదో ఒక వీడియోలో నేను మీకు చిన్న హింట్ ఇచ్చేసాను ఇంతకుముందు వీడియోస్లో, ఇంకా క్లారిటీగా చెప్పలేదన్నమాట. అందుకని వీడియోస్ మీరు స్కిప్ చేయకుండా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి, ప్రతి అప్డేట్ నేను ఇస్తానండి. ఇంకా అట్లా మేము బయటకు వెళ్ళాలి షాపింగ్కి అని చెప్పేసి అనుకున్నామా, కానీ కుదరలేదనమాట. ఈరోజు మార్నింగ్ నుంచి కూడా నాకు పనులన్నీ అలాగే లేట్గా అవుతున్నాయి. ఈవినింగ్ కూడా ఇంకా లేట్ అయ్యేసరికి మా ఆయనకి ఈరోజు అంతే ఎందుకనే గజిబిజిగా ఉందండి. నేను ఎంత పక్కాగా ప్లాన్ చేసుకున్నానో అంత గజిబిజిగా ఉందన్నమాట రోజంతా కూడా. మరి ఎందుకో నాకు కూడా తెలియదు, పోస్ట్పోన్ అవుతూ ఉన్నాయి వర్క్స్
వర్క్స్ అన్నీ కూడా ఏది జరిగినా మంచికే అన్నట్టు ఇంకా సరే రేపు వెళ్దాంలే, కొంచెం ప్రశాంతంగా చూసుకోవచ్చు, మనకి ఏం కావాలి అదంతా కూడా అని చెప్పేసి మేము కూడా అనుకున్నాం అనమాట. ఇంకేం జరిగినా మంచిదే అని చెప్పేసి అనుకోవడమే. సండే షాపింగ్ మనకు కుదరదు కాబట్టి క్యాన్సిల్ అయిపోయిందిలే, మనకు కావాల్సినన్ని ఉన్నావు కదా షాపు, ఒకటి కాకపోతే ఒకటి ఇంకొకటి అలా మనం తిరగడానికి ఉండదు కదా, సరే పోతే పోయిందిలే, ఈరోజు క్యాన్సిల్ అయితే అయ్యిందిలే అని చెప్పేసి మేము కూడా లైట్ తీసుకున్నాం అనమాట. తర్వాత ఇక్కడైతే గారెలు వేసేస్తున్నానండి. పిల్లలిద్దరూ ఎప్పుడవుతాయా గారెలు తిందాం అని చెప్పేసి చూస్తున్నారనమాట. అంటే వాళ్ళకి పొద్దున్నే నేను రాగి జావ ఇచ్చేస్తా అండి, కొంచెం పెరుగు అది కలిపేసి లెమన్ పిండేసి రాగి జావ ఇచ్చేస్తాను. కొంతసేపు వాళ్ళు ఆడుకున్న తర్వాత టిఫిన్ చేస్తారు కదా అన్నట్టుగా అలా ఇస్తాను అనమాట. అయితే వీళ్ళకి నేను కిచెన్లో ఉన్నాను అని అంటే వాళ్ళకి ఏదో వండుతుంది ఏదో చేస్తుంది స్పెషల్ కానీ డౌట్ వచ్చేసిద్ది. అందుకని ఇంకా చుట్టూ తిరుగుతారు, ఏం వండుతున్నావు అని చెప్పేసి. ఇంకా వాళ్ళకి గారెలు వండుతున్నాను రా అని, అంటే వాళ్ళు కూడా వచ్చి చూసారులేండి, వండుతున్నాను రా అని చెప్తే ఎప్పుడైద్ది తొందరగా పెట్టు అని చెప్పేసి అంటున్నారు. అందుకని ఫస్ట్ అవ్వంగానే పిల్లలిద్దరికి ప్లేట్లో పెట్టేసి ఇచ్చేస్తానండి, వాళ్ళు తింటూ ఉంటారు. గారెల్లోకి నాకు పర్సనల్గా ఒక 2 కాంబినేషన్స్ అంటే చాలా ఇష్టం. ఒకటి వచ్చి చికెన్ కర్రీ అండి, తర్వాత మాడుపు కారం కావచ్చు, లేదంటే మనం కర్రీస్లో వేసుకునే కారం ఉంటుంది కదా ఆ కారమైనా కూడా ఈ గారెల్లోకి మంచి కాంబినేషన్ అండి. పల్లీ చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ వీటన్నింటికంటే కూడా చికెన్ గ్రేవీలో నంచుకొని తిన్నా, లేదంటే మాడుపు కారంతో నంచుకొని తిన్నా కూడా గారెలు చాలా బాగుంటాయి. గారెలు ఒకటే కాదు, బోండాలు ఉంటాయి కదా, బోండాలకు కూడా ఈ మాడుపు కారం మంచి కాంబినేషన్ అండి. నాకు ఇష్టం అనమాట, కారంతో నంచుకొని తింటేనే ఎందుకనో టేస్ట్ బాగుంటుంది అని చెప్పేసి అనిపిస్తుంది. ఎవరి టేస్ట్ వాళ్ళది, నాకు అలా ఇష్టం. చికెన్ కర్రీ కానీ మాడుపు కారం కానీ లేదంటే నార్మల్ కారం ఏదైనా కూడా మనకి గారెల్లోకి బోండాల్లోకి బాగుంటుంది అనమాట. ఫస్ట్ పిల్లలకి ఇచ్చేసాను, తర్వాత మా అమ్మకు కూడా ఇచ్చేసాను. వాళ్ళు ముగ్గురు తింటా ఉన్నారనమాట. లేదు వాళ్ళు తినేసారు, అయిపోయింది. అదే టైంకి ఇంకా మా ఆయన కూడా రెడీ అయ్యి వస్తే ఆయనకు కూడా పెట్టి ఇచ్చేస్తున్నాను. ఇంకా ఆయన ఏమన్నారంటే నువ్వు కూడా తినేసేయి అని చెప్పేసి అన్నారనమాట. ఇంకా ఆయనతో పాటు నేను కూడా తినేస్తున్నా. అంటే ఒకదాని తర్వాత ఒకటి పనులు ఉన్నాయి అనుకోండి, ప్రశాంతంగా కూర్చొని తినడానికి కూడా ఉండదన్నమాట. ఓ పక్కన ఉడుకుతానే ఉంటే ఓ పక్కన తింటూ ఉంటాము. అంటే అందరికీ పెట్టేశాను, ఇంట్లో అందరూ తినేశారు, ఇంకా నేను మా ఆయనే ఉన్నాము. ఇంకా మేమే కదా అని చెప్పేసి మళ్ళీ సపరేట్గా ప్లేట్ ఒకటి తీసుకోవడం, దాన్ని మళ్ళీ ప్లేట్లో పెట్టుకొని తింటాం, ఈ గోల అంతా ఎందుకు అని మా ఆయన తినే ప్లేట్లోనే నేను కూడా తింటా ఉన్నాను. ఆయన తినేసి ఆయన కూడా వర్క్ వెళ్ళిపోయారండి. చెప్పాను కదా ఈరోజు వర్క్ ఉంది అని చెప్పేసి, కొంచెం వెళ్ళిపోయి లేట్గా వచ్చారు అని చెప్పేసి, అదే అనమాట. వెళ్ళారు, వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. ఆయన తినేసి ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఆయనతో పాటు నేను కూడా తిన్నాను కదా, ఇద్దరము తినేసాము. మొన్నటి వ్లాగ్లో నేను చూపించాను కదా ఉప్పు ఎండబెట్టాను అని చెప్పేసి. అయితే నాకు ఏమనిపించిందంటే ఇంకొక 2 days ఎండబెడితే బాగుంటుందేమో, అప్పుడు ఇంకొంచెం మిక్సీ వేసినప్పుడు కొంచెం, అంటే ఇప్పుడు మనం ఎండలో పెట్టకుండా డైరెక్ట్ వేసేసాం అనుకోండి ఉప్పు కూడా నీరు వస్తుందండి. అందుకని కొంచెం ఎండలో పెట్టిన తర్వాత మిక్సీ వేసుకొని జాడీలో పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఎక్కువ రోజులు నీరు కారకుండా ఉండిద్ది అనమాట ఉప్పు. అందుకని లేట్ అయితే అయ్యిందిలే, ఏమైంది ఒక 2 రోజులు ఎక్స్ట్రా ఎండబెడితే అన్నట్టుగా నిన్న మొన్న కూడా ఎండబెట్టానండి. ఇప్పుడు దగ్గర 3 రోజుల నుంచి ఉప్పు ఎండబెట్టి 3వ రోజు మధ్యాహ్నం ఇంకా మిక్సీ వేద్దాము అని చెప్పేసి అంతా కలెక్ట్ చేసుకుంటున్నా. చెప్పాను కదా కొంచెం ఎక్కువే నేను ఉప్పు తెచ్చుకుంటాను అని చెప్పేసి. ఆ జాడీలో పెట్టిన తర్వాత మిగిలిన ఉప్పు మిక్సీ వేసుకుంటాను అనమాట. ఈ జాడీ ఏమో నేను స్టోర్ చేసుకుంటాను అనమాట, అల్మారాలో పెట్టేసుకుంటాను. ఇప్పుడైతే ఏం మిక్సీ పట్టనండి, తీసుకెళ్ళేసి అల్మారాలో పెట్టేసుకుంటాను. ఈవినింగ్ టైంలో మిక్సీ పడతాను అనమాట. ఎందుకనంటే టైం వచ్చేసి 1:30 ఏమో అయిపోయినట్టుంది. లంచ్ ఎలాగో ప్రిపేర్ చేయాలి కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఈ పనులు పెట్టుకున్నానంటే లంచ్ లేట్ అయిపోద్ది. అందుకని చెప్పేసి ఇప్పుడు ఇద్దండి ఇట్లా అల్మారాలో పెట్టేసుకుంటాను. అది ఇంకా నేను కదిలించాను అనమాట జాడి. బేసిన్లో ఉన్న ఉప్పు వరకు మాత్రం నేను మిక్సీ పట్టేసుకుంటాను, అది తర్వాత చేస్తాను. కర్రీ నేను స్టవ్ మీద వేసేసానండి. ఏం కూర అంటే పొద్దున మా ఆయన చేపలు తీసుకొని వచ్చారు. ఈ మధ్య చేపలు కొంచెం ఎక్కువ తింటాను. మామూలుగానే మేము ఈ చికెన్ ఇదంతా కూడా చాలా తక్కువ తింటాం అనమాట, ఎక్కువ చేపలే తింటూ ఉంటాము. అసలు ఇప్పుడు ఈ బర్డ్ ఫ్లూ వచ్చింది, చికెన్ తినకూడదు అన్నప్పటి నుంచి మేము అసలు చికెన్ జోలికి వెళ్ళట్లేదండి. నాకెందుకో ఈరోజు చికెనే తినాలనిపించింది. మా ఆయన్ని అడిగాను అనమాట, చికెన్ తీసుకురావచ్చు కదా అంటే చికెన్ తినకూడదు వద్దులే అని చెప్పేసి మళ్ళీ ఈరోజు కూడా ఫిషే తీసుకొని వచ్చారు. నేను కర్రీ సపరేట్గా ఏమి చూపించట్లేదండి, ఎలా చేస్తాను ఏంటి
ఏంటి అనేది ఇంతకు ముందు వీడియోస్లో చాలాసార్లు చెప్పాను కాబట్టి మళ్ళీ ఇప్పుడు సపరేట్గా అయితే కర్రీ ఏమి నేను ఎలా చేయాలి ఏంటి అనేది అయితే ఏమి షూట్ చేయలేదు. అంతకుముందు నేను అల్లం చిల్లిపాయ పేస్ట్ కావాలి అని అంటే ఒక్కటేసారి కొంచెం ఎక్కువగా తయారు చేసుకొని ఒక డబ్బాలో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేదాన్ని. కానీ ఈ మధ్య నాకు అలా డబ్బాలో పెట్టుకొని యూస్ చేసేదానికంటే అప్పటికప్పుడు మిక్సీలో వేసుకుంటేనో లేదంటే రోట్లో దంచుకుంటేనో టేస్ట్ బాగుండిద్ది అని చెప్పేసి అనిపిస్తుంది. అందుకని ఈ మధ్య మీరు గమనించారో లేదో అల్లం చిల్లిపాయ పేస్ట్ అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. నేను రోట్లో దంచుకోవడం కానీ లేదంటే ఇలా మిక్సీలో వేసుకోవడం కానీ ఆ రోజు ఆ కర్రీకి ఎంత అవసరమో అంతవరకు మాత్రమే ప్రిపేర్ చేసేసుకొని కర్రీలో వేసేసుకుంటున్నాను. అలా ఫ్రెష్గా ఉంటుంది, అందుకని నేను అలా వేస్తున్నాను అనమాట. కానీ కొంచెం టైం ఎక్కువే తీసుకుంటుందండి కర్రీ చేసేటప్పుడే మనం ఇవన్నీ ప్రిపేర్ చేసుకోవాలి అని కొంచెం హడావిడిగా ఉండిద్ది అనమాట. కాకపోతే ఏంటంటే కొంచెం ఫ్రెష్గా ఉండాలి, టేస్ట్ బాగుండాలి అని అంటే అప్పటికప్పుడు మనం ఇలా తయారు చేసుకొని వేసుకోవడమే మంచిది. ఈరోజు వచ్చేసరికి ఇంటికి సండే కదా, మామూలుగా ఎప్పుడు రారు, ఫస్ట్ టైం వచ్చారనుకుంటాను ఇంటికి. మా బావగారు పిల్లలండి, మా ఆయన వాళ్ళు ఇద్దరు కదా, మా బావగారికి ఇద్దరు అమ్మాయిలు అనమాట, వాళ్ళని తీసుకొని వచ్చారు. నలుగురు పార్క్కి వెళ్ళాలని గొడవ చేస్తున్నారనమాట. చైత్ర మాత్రం వద్దంట. చైత్రాన్ని తీసుకెళ్తే అది ఇంకా చిన్నది కాబట్టి మనం కాపలా ఉండాలన్నమాట, దానికి ఆడుకోవడం రాదు, వీళ్ళని ఆడుకోనివ్వకుండా ఇంకా చుట్టేసుకొని తిరుగుతూ ఉంటుంది అనమాట. అందుకని చైత్ర వద్దు, మేము ముగ్గురమే వెళ్తాము అని చెప్పేసి దాన్ని లోపల పెట్టేసి వీళ్ళు ముగ్గురే బయలుదేరారు. కానీ చైత్ర ఎందుకు ఊరుకుంటుంది, అది చూసేసి నేను కూడా వెళ్తాను అని చెప్పేసి వాళ్ళతో పాటే వెళ్ళిందనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత హారి ఐషు వాళ్ళు కూడా వస్తారు కాబట్టి ఇంకా వీళ్ళే ఆడుకుంటారులే అని నేను కూడా పంపించేశాను. ఫుడ్ తినేశారండి, తిన్న తర్వాత పార్కుకి బయలుదేరారు. నేను కూడా వెళ్దాం అనుకున్నాను కానీ నాకు కొంచెం ఇంట్లో వర్క్ ఉందనమాట, అందుకని చెప్పేసి నేను వెళ్ళలేదు. మా తోడుకోడలు వాళ్ళ పిల్లల్ని నేను సెకండ్ టైం అనుకుంటా రాఖీ పండగప్పుడు రాఖీ రోజు వచ్చి రాఖీ కట్టారు. అదొక వీడియో, చిన్న షార్ట్ వీడియో ఒకటి చేసినట్టున్నాను. ఆ తర్వాత ఇప్పుడే అనమాట కనపడుతున్నారు. నాకు మా ఇన్ సైడ్ ఫ్యామిలీ వ్లాగ్స్ చాలా తక్కువ ఉంటాయి, ఎందుకంటే మేము చాలా తక్కువ వెళ్తామండి. ఏదైనా వెళ్ళినా కూడా ఒక గంట 2 గంటలు ఉండేసి వెళ్ళిన పని చూసేసుకొని మళ్ళీ వెంటనే రిటర్న్ అయిపోతాం. అంత ఎక్కువ టైం స్పెండ్ చేసేది కూడా ఉండదన్నమాట. మేము చాలా తక్కువ వెళ్తాం. పిల్లలు మాత్రం వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు, కానీ మేము మాత్రం వెళ్ళమన్నమాట. మా ఆయన కూడా వెళ్తారండి, అంటే మా బావగారు కూడా సేమ్ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి ఇద్దరికి వర్క్ ఉంటుంది. ఆయన కూడా ఎలక్ట్రీషియనే, ఇద్దరికి వర్క్ ఉంటే కలుస్తూనే ఉంటారు, వెళ్తూనే ఉంటారు. కానీ నేను వెళ్ళేది తక్కువ అనమాట. ఏదైనా వర్క్ మీద మా ఆయన వెళ్తూ ఉంటారు, సెలవులు ఇచ్చినప్పుడు పిల్లలు వెళ్తారు, కానీ నేను వెళ్ళను. అందుకని నాకు కూడా వీడియోస్ చాలా తక్కువ ఉంటాయి, వాళ్ళతో తక్కువ కాదు అస్సలు లేవు. కాకపోతే అంటే ఇప్పుడు ఒక వీడియో తీయాలి అంటే మనం ముందే ప్లాన్ చేసుకోవాలి కదా, మనం ఏం చేయాలనుకుంటున్నాము, ఏమన్నా వండుకుంటామా లేదంటే ఏమన్నా కూర్చొని మాట్లాడుకుంటామా, అదంతా కూడా మనం ముందే ఆలోచించుకుంటాం కదా. నేను అక్కడ ఏం వీడియో తీయాలి అని చెప్పేసి నేనేం అనుకోను కాబట్టి నాకు పెద్ద ప్లానింగ్ ఏమి ఉండదన్నమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళని మీట్ అయినా కూడా వీడియోస్ ఏం తీయాలో నాకు తెలియదు, అర్థం కాదు. అందుకని చెప్పేసి అక్కడ వెళ్ళినా కూడా నేను వీడియోస్ ఏమీ తీయను అనమాట. కానీ మనకి త్వరలో చిన్న ఫంక్షన్, అంటే ఫంక్షన్ ఏం కాదు, చిన్న ఫంక్షన్ లాంటిదే ఒకటి ఉంది కాబట్టి ఆ వీడియోస్లో నేను షేర్ చేస్తాను అనమాట. మా ఆయన వాళ్ళ సైడ్ ఫ్యామిలీ అందరినీ కూడా చూపించడానికి ట్రై చేస్తాను, కుదిరితే అండి. ఎందుకంటే ఇష్టం లేకుండా అయితే నేను ఇప్పటి వరకు నా ఛానల్లో ఎవరిని చూపించలేదు. వాళ్ళకి వీడియోస్ తీస్తుంటే వాళ్ళు ఏం అనకపోతే వీడియోస్ తీసుకొని వ్లాగ్స్ అవన్నీ కూడా నేను మీతో షేర్ చేస్తాను. ఇప్పటి వరకు చూడలేదు కదా, ఇప్పటి నుంచి మా అత్త వాళ్ళ సైడ్ ఫ్యామిలీ మొత్తాన్ని కూడా చూపిస్తాను. పిల్లలు పార్క్ వెళ్ళిపోయిన తర్వాత నేను ఉప్పు మిక్సీ పట్టేసి జాడీలో పెట్టేశానండి. ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి, ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరొక న్యాచురల్ వీడియోతో మళ్ళీ కలుస్తా.